ఇక ఈ సీన్ చూస్తుంటే మీకేమి యాదికి వస్తాంది? మేం గిదంటే గదంటావు, గదంటే గిదంటావు, గదంటే ఎదవల్ని చేస్తావు. గదేదో నువ్వే చెప్పు. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి, లేదంటే మడిసికి గొడ్డుకి తేడా ఏముంటది చెప్పు. మామా, కళాపోషణకి నీ కొడుకున్నాడు, నువ్వు విషయం చెప్పే. గట్లనే రైతులేమంటారు? కొండలు గుట్టలకి రైతు భరోసా ఇచ్చిర్రు, 100 ఎకరాలున్న బినామీలకి ఇచ్చిర్రు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిజమైన రైతులకిచ్చిర్రా అంటుర్రు. వరేస్తే ఊరన్నాడు, మళ్ళా గాడే రైతు ముచ్చట్లు పెడుతున్నాడు. గీడేం పెద్ద మనిషి అంటుర్రు. గప్పుడు నడ్డిరిసి ఇప్పుడు ఉద్ధరిస్తామంటే నమ్మాలా గాని సీరియస్ అవుతుర్రే. గట్లయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుర్రు? ఇక నిజమైన రైతులకే రైతు భరోసా ఇస్తాం, అర్హులైన వారికి ప్రభుత్వ నిధులు పంచుతాం అంటుర్రు. మరి మీరేం చేస్తుర్రురా?